ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే డోలో 650 కరోనా టైంలో ఫుల్ ఫేమస్ అయింది. ఈ టాబ్లెట్ అయితే దీని వాడకం విపరీతంగా పెరిగింది. ఎంతలా అంటే చాక్లెట్లు తిన్నంత ఈజీగా వీటిని వాడుతున్నారు. పబ్లిక్ 5 ఏళ్లలో 350 కోట్ల టాబ్లెట్లు అమ్మకాలు జరిగాయి. నెత్తిన వచ్చిన జ్వరం వచ్చినా వీటిని మింగేస్తున్నారు. భారత్లో డోలో 650 వాడకంపై అమెరికా డాక్టర్ చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డోలో 650 ఇది ఇప్పుడు సర్వరోగ నివారిణి అయ్యింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా ముందు గుర్తొచ్చే టాబ్లెట్ డోలో 650. కరోనా తర్వాత అంత పాపులారిటీ సంపాదించింది. ఈ టాబ్లెట్ ఒకప్పుడు పారాసిటమాల్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు తుమ్మినా దగ్గినా డోలో 650 మింగాల్సిందే అన్నట్లుగా తయారయ్యింది. పబ్లిక్ మైండ్ సెట్ డాక్టర్ సలహా కూడా తీసుకోకుండా మానేశారు. జనం డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక స్ట్రిప్ డోలో 650 ఇవ్వండి అంటూ అడ్వాన్స్గా ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇండియాలో డోలో 650 టాబ్లెట్ వాడకంపై డాక్టర్ చేసిన కమెంట్స్ వైరల్గా మారాయి. దీనిపై ఫుల్ కమెంట్స్, రిప్లైలు, షేర్స్తో మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. ఇండియన్స్ డోలో 650 టాబ్లెట్ను జెమ్స్ తిన్నంత ఈజీగా వాడుతున్నారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. పారాసిటమాల్ బ్రాండ్ అయిన డోలో 650పై ఇండియన్స్ ఆధారపడడం కాస్త వ్యంగ్యంగా చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ సబ్జెక్ట్ పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దీనిపై మీమ్స్, ట్వీట్స్, నవ్వులు మొదలయ్యాయి. వేల సంఖ్యలో లైక్లు, రీట్వీట్స్ వచ్చాయి. చాలామంది తాము కూడా ఏదైనా అనీజీ అనిపించినప్పుడు ఒక స్ట్రిప్ డోలో తెచ్చుకోవడం ఈ మధ్య కామన్ అయిందని రిప్లై ఇస్తున్నారు. మదురైలో పుట్టిన డాక్టర్ పాల్ కాలిఫోర్నియాలో ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తూనే కామెడీ ప్లాట్ఫామ్ను నడిపిస్తున్నారు. ప్రజలకు తెలియాల్సింది చాలా ఆరోగ్య, వైద్య సంబంధిత విషయాలను కామెడీ రూపంలో చెప్పుతుండడంతో పాపులర్ ఫిగర్ అయ్యారు. డాక్టర్ పాల్ అయితే డోలో 650 టాబ్లెట్ వాడకంపై డాక్టర్ పాల్ చేసిన కమెంట్స్ వెనుక ఒక పెద్ద మెసేజే ఉందని అంటున్నారు. డోలో 650 వాడకం జెమ్ వాడినంత ఈజీగా ఉంది ఇండియాలో అనడం కామెడీగానే అనిపించినా దీని వెనుక సీరియస్ మెసేజే ఉందన్న సంగతి మనం మర్చిపోవద్దు అంటున్నారు. ఒళ్ళు నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు ఇలా చిన్న చిన్న సమస్యలకు ఈ టాబ్లెట్ వాడడం అంత మంచిది కాదని అంటున్నారు. డాక్టర్ పాల్ ఎలా పడితే అలా వాడకానికి అది క్యాండీ కాదని, కెమికల్ సబ్స్టెన్స్తో తయారైన టాబ్లెట్ అని సూచిస్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి వాడితే బాడీలో చాలా వరకు డయాగ్నోసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరించారు. డాక్టర్ పాల్ ఇది ఆలోచించాల్సిన విషయమేనని, ఇష్టం వచ్చినట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని అంటున్నారు. సీనియర్ డాక్టర్లు అంటే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీ దానికదే క్యూర్ చేసుకునే వ్యవస్థను కోల్పోతుందని కూడా చెప్తున్నారు. దీంతో మందులు లేకుండా బాడీ నడవదని, సో బీ కేర్ఫుల్ అని కూడా చెప్తున్నారు. మీరు కూడా డోలో 650 తక్కువ వాడడం ట్రై చేయండి.